అందరికీ నమస్కారం అండి. ముందుగా డాక్టర్ బ్రహ్మానంద గారికి, సినీ రంగ ప్రముఖులందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా మానవత్వంతో దైవత్వాన్ని సంపాదించుకునే పెద్దలు డాక్టర్ ప్రకాష్ ఆప్టే గారి దంపతులకి, గజం భూమి కనపడితే కబ్జా చేద్దామనుకున్న రోజుల్లో 70 ఎకరాల భూమిని దానం చేసిన దుచ్చల సత్యనారాయణ గారికి, శివైక్యం పొందేవాళ్ళకి ఆ శివుడే నీట దూకి పైకి తీస్తున్న మన ట్యాంక్ బండ్ శివ గారికి పాదాభివందనం చేస్తూ ఈ సినిమాలో నేను చిన్న పాత్ర పోషించాను. 45 ఏళ్ల చరిత్ర అర్జున్ గారిది. అర్జున్ గారు అంటే ఎవరు తెలియదు, జెంటిల్ మ్యాన్ అర్జున్ అంటే తెలుస్తుంది. ఆయన ఎంత సహృదయులంటే, దీంట్లో చిన్న పాత్రకి నన్ను డైరెక్ట్గా వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తే నేను పరిగెత్తుకెళ్ళి యాక్ట్ చేస్తా. చిన్న పాత్ర అడిగితే ఏమనుకుంటాడో అని ఆయన నాకు తెలిసిన ఒక పిఆర్ఓ వీరబాబుకి తెలియజేసి, అడిగి చూడు, నేను అడిగితే హర్ట్ అవుతారేమో చిన్న పాత్ర అంటే అని ఆ మనిషి ద్వారా నాకు ఫోన్ చేస్తే అని చెప్పా. నేను ఫీల్ అవటం ఏంటయ్యా, అర్జున్ గారికి నన్ను అడిగారంటే నేను ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను, నేను తప్పకుండా వచ్చేస్తాను చెప్పండి, వస్తానని చెప్పి చేశాను. చాలా గౌరవంగా, అంత లెజెండరీ యాక్టర్ అయినా నాలాంటి బుడ్డీ యాక్టర్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి, మహేష్ గారు దిస్ ఈజ్ అవర్ జస్ట్ బిగినింగ్, వీఆర్ ట్రావెల్ టుగెదర్ చేద్దాం అని చెప్పి సపోర్ట్ చేశారు. అర్జున్ గారు, మీ సహృదయతకి, మీ హృదయానికి ఈ సినిమా గర్వాన్ని, గౌరవాన్ని మీకు సంపాదించి పెడుతుందని నేను నమ్ముతున్నా. అమ్మ, మీరు మాకు బిడ్డలాంటి వాళ్ళే. ఐశ్వర్య, తెలుగు చిత్రరంగంలో మీరు అగ్రనటిగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ నిరంజన్ గారు, యు ఆర్ వెరీ స్మార్ట్, లుకింగ్ వెరీ గుడ్. మీరు ఇక్కడ ఒక డాషింగ్ హీరోగా మారాలని, మీ డైరెక్టర్ గారి లాగా యాక్షన్ కింగ్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఈ యొక్క సినీ అభిమానులందరికీ, పెద్దలకి హృదయపూర్వకంగా నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగమహేష్ గారు. ముఖ్యంగా సోదరి సుమ్మ గారికి కూడా నా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ శ్రీ